నేను బెస్ట్ స్టూడెంట్ ఇన్ మై కాలేజ్. ఓకే. నా క్లాస్మేట్ కుమారస్వామి ఉంటాడు, వాడు నేను పోటీపడి చదివేవాళ్ళం. ఫస్ట్ సెకండ్ ర్యాంక్స్ నాది ఫస్ట్ ర్యాంక్. నేను అది అయిపోయాక యూనివర్సిటీ క్యాంపస్ సీటు కొట్టాను. అతను కూడా పిహెచ్డి, మా మిత్రుడు అశోక్ ఉంటాడు జూపాక నుంచి, అతను కాకతీయ యూనివర్సిటీ పిహెచ్డి. నాగారాజు ఉంటాడు, ఆడు కాకతీయ యూనివర్సిటీ పిహెచ్డి. కుమారు నేను ఇద్దరం ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి. ఓకేనా. రైట్. మీ డిగ్రీలు అన్ని ఫేక్ డిగ్రీలు, మీరంతా ఫేక్ చేసిర్రు అని చెప్పేసి అయినా నా డిగ్రీ దానికి ఏం సమాధానం చెప్తారు? మిస్టర్ క్రాంతి, నా డిగ్రీలతో నువ్వు నౌకరిస్తే లేదా నా సర్టిఫికేట్లతో నాకంటే మెరిట్ లేని వ్యక్తి ముందు నా దొంగ సర్టిఫికేట్తో నేను ఉద్యోగం పొందినప్పుడు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరుగుద్ది. అప్పుడు అరే దొంగ సర్టిఫికేట్తో వీడు ఉద్యోగం పొందినరా అనుకున్నప్పుడు రైట్. కానీ నేను కొన్ని ఇంటర్వ్యూస్లో మీరు పర్టికులర్గా మీరు చదివిన ప్రతి డిగ్రీని అక్కడ మెన్షన్ చేయించారు. డాక్టర్ బైరి నరేష్ కింద మీ డిగ్రీస్ అన్ని కూడా. మరి అది పెట్టుకోవాలంటే మీరు ఖచ్చితంగా తప్పు చేసినట్టే కదా. నీ ఛానల్లో కూడా బైరి నరేష్ అని నా పేరు రాసి, నీకు అభ్యంతరం లేకపోతే నా 10 డిగ్రీలు రాయండి. ఎన్ని డిగ్రీలు? 10. నా 10 డిగ్రీలు రాయండి. దానికి ఇన్స్పిరేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ కొనుక్కున్నాడా?